మళ్ళీ గెలిచేది మనమే. అబ్బా వేసిండే, ఇది అసలైన వార్త అంటే. ఆహా, మళ్ళీ గెలిచేది మీరేనా? ఐక్యత దిశగా ఇంక మీరే గెలుస్తారు, మరి ఇంకెవరు గెలుస్తారు చెప్పు? 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం, కానీ ఏ మాత్రం అలసత్వం వద్దు. పార్టీ శ్రేణులను హెచ్చరించిన ప్రధాని మోదీ. భారతీయ జనతా పార్టీకి దేశమే సర్వస్వం. హనుమంతుడి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. అవినీతి బంధుప్రీతి నుంచి దేశానికి విముక్తి కల్పిస్తాం. ప్రతిపక్షాలది రాచరికపు ఆలోచన ధోరణి. అధికార పార్టీపై అనేక కుట్రలు చేస్తున్నారు. దేశాభివృద్ధిని తక్కువ చేసి చూపుతున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రధాని వ్యాఖ్యలు. ఈయన ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేడు. రెస్పెక్టెడ్ ప్రధానమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు, మీరు ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేరు. ఇందులో ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే మళ్ళీ గెలిచేది మనమే అన్నాడు. ఎస్, ఇందులో తప్పు లేదు. మళ్ళీ గెలిచేది నరేంద్ర మోడీ కావచ్చు. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం, కానీ ఏ మాత్రం అలసత్వం వద్దు. ఎందుకు వద్దు? సరే, ఇది కూడా ఒకవేళ అనుకుందాం అనుకో. పార్టీ శ్రేణులు హెచ్చరించిన ప్రధాని మోడీ, ఇది కరెక్టే ఉంది. భారతీయ జనతా పార్టీకి దేశమే సర్వస్వం, ఇది తప్పు. దేశం అంటే ఏంది? దేశం అంటే ఎవడు? ఆదాని అంబాలంటే దేశమా? దేశమే నువ్వు సర్వస్వం అన్నోడవు. ఎందుకు ప్రజా సంస్థలను, ఎందుకు జాతీయ సంస్థలను తీసుకుపోయి ఈనాడు ఆదాని అమ్మాయిలకు దారదత్తం చేస్తున్నావు? దేశం అంటే ఎవడు? 10 గుర్తుపెట్టుకో. వన్ ప్రోవర్బ్ ఈస్ దేర్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్. ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టు నరేంద్ర మోడీ. ఒట్టి మాటలు గట్టి పెట్టు, గట్టి మేలు తలపెట్టు అంటున్నారు ఇక్కడ ప్రజలకు ధరలు పెంచి, తినడానికి తిండి దూరం చేసి, చదువుకోవడానికి పుస్తకాలు విద్యను దూరం చేసి, తాగడానికి పాల మీద జిఎస్టీ వేసినటువంటి నువ్వు దేశం గురించి మాట్లాడతావా? 100 లక్షల కోట్ల అప్పు తెచ్చి 12 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఆదాని అమ్మాయిలకు రైట్ ఆఫ్ చేసి, ఉన్న కాడికి దేశాన్ని లూటీ చేసి, దేశం మీద ప్రేమ ఉందా? ఏంది దేశం అంటే చెప్పు? దేశం అంటే ఏంది? దేశం అంటే ఆదాని అమ్మాయిలు కాదు. దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులు. ఆ మనుషులకు అన్నం పెట్టు. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఈయన? భారతీయ జనతా పార్టీకి దేశమే సర్వస్వం అని. ఎవడో చెప్పమాను? ఎవరు నువ్వు? దేశమే సర్వస్వం అంటే ఏంది? ఏ లెక్కన నువ్వు మాట్లాడుతున్నావు అంటున్నా? దేశమే సర్వస్వం. దేశంలో మనుషులు ఉన్నారు. మనుషుల యొక్క బతుకులు మార్చు. రూపాయి విలువ పడిపోయింది. బ్యాంకులు మొత్తం ప్రైవేట్ లూట్ అయిపోతున్నాయి. ఎల్ఐసి లాంటి సంస్థలను నువ్వు ఆగం చేసినావు. జాతీయ సంస్థలను మోసం చేసినావు. ఇక్కడ అడ్డగోలిగా అద్దెలు రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్పోర్ట్లు లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ఇస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లను 100 కోట్లకు కట్టబెట్టి ఆదాని. ఇప్పుడు చూడండి, ప్రజలకు నేను ఏం చెప్తానంటే, నరేంద్ర మోడీ యొక్క నటన మీరు చూడండి, నేను చెప్తా మీరు వినండి. నరేంద్ర మోడీ ఏం చేస్తున్నా అంటే, ఆదానికి 6 ఎయిర్పోర్ట్లు కట్టబెట్టిండు. 4 కట్టబెట్టిండు అనుకో, 4 ఎయిర్పోర్ట్లు కట్టబెట్టిండు. ఎయిర్పోర్ట్లు కట్టబెడితే ఎట్లా కట్టబెట్టాలి అంటే, ఒక పేపర్ ప్రకటన ఇచ్చి, నేను శంషాబాద్ అనేటువంటి ఎయిర్పోర్టుకు ఎవరన్నా లీజు తీసుకోవాలనుకుంటే మాకు సంవత్సరానికి 1000 కోట్లు ఇవ్వాలి అన్నాం అనుకో. 1000 కోట్లు ఇవ్వాలంటే ఏదైనా కంపెనీ ముందరకు వస్తుంది. ఆ విధంగా కాదు. ఈయన ఏం చేసిన అంటే 100 కోట్లకే దీన్ని కట్టబెట్టి, 100 కోట్లకే ఆదానికి కట్టబెట్టి వదిలిపెడితే ఆడు రాసుకొని, అదే ఆదాని ఏం పని చేయకుండా దాన్ని 1000 కోట్లకు అమ్ముకుంటున్నాడు. ఈయన ఆటమైన ప్రధాని, ప్రజల ప్రధాని. ఈయన ఏం చేస్తున్నాడంటే 100 కోట్లు తీసుకొని చల్లగా సకలముఖలం పెట్టుకొని, బైనో నేను దేశ భక్తుణ్ణి, ఈ దేశాన్ని నేను అభివృద్ధి చేస్తున్నా, దేశాని కోసమే నేను పని చేస్తున్నా అని చెప్తున్నాడు. దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? దీని గురించి మాట్లాడండి. ఈనాడు అంటే చాలా ఎయిర్పోర్ట్లు, ఇది ఒకటే కాదు. నేను మన శంషాబాద్ లో ఉన్నాం కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నా. శంషాబాద్ లాంటి ఎయిర్పోర్ట్లు అనేకమైనవి ఆదానికి దారాదత్తం చేసిండు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈయన యొక్క కథ ఏంది అంటే, డైరెక్ట్ ఉండబోతాడు. ఆ ఎయిర్పోర్ట్ ఏం చేసిండు? ఆదానికి ఇచ్చేసిండు. ఎంతకి ఇచ్చేసిండు? ఒక 2000 కోట్లు రావాల్సిన ఆదాయం రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ నుంచి 100 కోట్లు మాత్రమే తీసుకొని చీప్ గా రాసిచ్చాడు. అది మరి పోనీ ఆ ఆదాని ఆ ఎయిర్పోర్ట్ ను మొత్తం నడుపుతాడా? ఆయన విమానాల నుంచి నడుపుతాడా? లేదంటే అక్కడ ఉండి మొత్తం ప్రజలకు సౌకర్యాలు చూస్తా అంటే చూడడు. మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ ను ఆయన కిరాయికిచ్చుకుంటాడు. ఎయిర్పోర్ట్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని కిరాయికిస్తాడు. 100 కోట్లు ప్రభుత్వానికి ఇస్తున్న ఆదాని 1000 కోట్లకు అమ్ముకుంటున్నా అంటే ఈయన ఎసొంటి ప్రధాని? విచ్ టైప్ ఆఫ్ వాట్ క్యారెక్టర్ యాస్ అనేది ప్రజలు చెప్పాలి. ఈనాడు ఎలాంటి ప్రధాని? ఇట్లా ఈయన
ఇలాంటి మహానుభావుడు అంటే ఎవరైనా ఒక ప్రధానమంత్రి ప్రజల కోసం పనిచేసే ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారు తెలుసా? లాభాలున్న సంస్థలను ప్రభుత్వాన్ని ప్రజలకిచ్చి నష్టాలున్న సంస్థలను అమ్మేస్తారు, ప్రైవేటులకు ఇస్తారు. ఈయనేం చేస్తాడు? లాభాలున్న సంస్థలను మాత్రమే, ఎక్కువ లాభాలున్న సంస్థలను మాత్రమే ఆదాన అమ్మాన కట్టబెడుతున్నటువంటి మహానటుడు, మహామేధావి, ఈ దేశాన్ని ముంచనీకి వచ్చినటువంటి ప్రధాని ఈ నరేంద్ర మోడీ తప్ప ఇంకోరు కాదు. మనం ఊరికేనే ఓయామో కొంగ జపం చేసే దొంగ జపం కాదు మనం చేయాల్సింది. మనం కొంగ జపాలు దొంగ జపాలు కాదు. వాట్ రియాలిటీ, రియల్గా రియాలిటీ ఏముంది అన్నది మనకు కావాలి. ఇక్కడ ఆ రియాలిటీ మనం చెప్పలేకపోతే, ఆ రియాలిటీ గురించి మనం మాట్లాడలేకపోతే మనం ఏం మాట్లాడినా వేస్టే మిత్రులారా చేస్తున్నా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మళ్ళీ గెలిచేది మనమే అంటున్నాడు. ఇక్కడ హనుమంతుడి స్ఫూర్తితో పనిచేస్తాం, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామంట. ఎంతమంది కోట్లు రా? ఎన్ని కోట్ల మంది ఉచిత రేషన్? నువ్వు ఉన్నదేడా? ఇది పక్కా అబద్ధమే. ఉచిత రేషన్ ఇస్తున్నానంట 80 కోట్ల మందికి. 1 కిలో బియ్యం ఇచ్చిందనుకో ఇచ్చినట్టే, అది 2 కిలోల బియ్యం దానం ఇట్లా బుచ్చం ఇట్లా వేసిననుకో అది కూడా ఇచ్చినందుకే లెక్క. ఇవి కూడా దొంగ లెక్కలే ఉంటాయి తప్ప నేను మాత్రం నమ్మనిక వీల్లేదు. ఒకసారి చూడ పబ్లిక్ డొమైన్ లో చూడాలి. ఇది లెక్కలు కాకి లెక్కలు చెప్పడం లోపల నరేంద్ర మోడీకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది కూడా గుర్తు. ఉచిత రేషన్ ఇస్తున్నారంట. ఏముందో ఆ రేషన్ కనుక్కోండి. ఏ ఊర్లో? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏమి ఇస్తున్నాడంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రేషన్ అంటే ఏంటంటే మొత్తం కలిసి 5 కిలోలు ఇస్తుంది బియ్యం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి బియ్యం ఇస్తున్నారంట. మరి నువ్వు బియ్యం ఇస్తున్నావు కదా, 85 కోట్ల కాదు, 100 కోట్ల మందికి జనాభాకు బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, గ్యాస్, అనేకమైనటువంటివి 10 రకాలైనటువంటి దినుసులు పసుపు, అల్లం వెల్లిగడ్డతో సహా ఇచ్చినటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మీకు ఆ దమ్ము, ఆ ధైర్యం లేదు. దొంగల పార్టీ మీది, దోసుకున్న పార్టీ మీది, దుర్మార్గమైనటువంటి పార్టీ మీది. కాబట్టి మిమ్మల్ని ఎవరి నమ్మడు. నీ పాలన, మీ నీతి, మీ తెలివి ఎవరికి తెలియదా? మీ జాతకం, మీ కథలు ఎవరికి తెలివై? ఇక్కడ చూడండి, ఇక ఏమంట 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నారంట. అవినీతి బంధు ప్రీతి నుంచి దేశాన్ని విముక్తి. ఇది సుధా నీది. నువ్వు అవినీతి ముఖ్యమంత్రి, నువ్వు ప్రధానమంత్రి. యు ఆర్ ద కరప్టెడ్ ప్రైమ్ మినిస్టర్. యు ఆర్ కరప్టెడ్ ప్రైమ్ మినిస్టర్. You vanished. You dismantled throughout the Indian all organizers, all sectors. Even though you are talking, who will see? People of Telangana is not innocent. People of India is not innocent. They know each and everything. Whenever they concentrate on your ruling system, they can realize biggest and highest corrupted Prime Minister of India in the world. You only. What benefits of India getting from your ruling? Tell me, what is the exact reality? If you have any words to say, where from which sector the people of India getting benefits? Which is your highest and biggest organization or any work for our country? Can you tell me? Can you show which is the highest project? Which is the biggest project in your ruling? Which one? You built just Ram Mandir, you established Sardar Vallabhbhai statue, and you started Vande Bharat train, this much. And toilets you are saying now about sanitization. Congress government built villages, lakhs of villages, crores of houses, but you are trying to pick up air. Toilets you are big. You are saying that we are building toilets. Wow, what a big job you are doing. Here one other thing, 80 కోట్ల మందికి వచ్చిన పెద్ద అవినీతి బంధు ప్రీతి ఉన్న దేశానికి విముక్తి అంటే ఎవడు అవినీతి? హూ is corrupted? Where is the corrupted family? If they were corrupted at the time, how they able to give for cylinder for 400? How they able to provide a cylinder only for 400? You are not corrupted. You are talented. You are genuine. But why don't you give cylinder with 400 below for 300? It is impossible to you because you wasted a lot of money. You did not establish any organization in our country. ఎక్కడ చేసిరు సార్ మీరు? ఏం చేసిరని మీరు మాట్లాడుతున్నారు? ఇక్కడ చూడండి, అవినీతి బంధు ప్రతి దేశానికి విముక్తి కల్పిస్తాం. ఇది ఈ వర్డ్ మీద బతుకుతున్నాడు నరేంద్ర మోడీ. ఈ పదం మీద బతుకుతున్నాడు. ఈయన అవినీతి బంధు ప్రీతి నుంచి అంటే దేశానికి విముక్తి. నీ నుంచి విముక్తి కల్పిస్తే ఈ దేశం మొత్తం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని విడిపించకపోతే ఈ దేశం మొత్తం ఆగమైపోయే సందర్భం ఉందని మిత్రులారా గుర్తుంచుకోండి. చాలా ప్రమాదకరంగా వ్యక్తిగా మారిపోయింది ఈయన.
ఈయన చల్లగా నవ్వుకుంటే నున్న ఉన్న తల తిని ఎచ్చకుండా రకము ఈయన దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసినటువంటి అపర మేధావి నరేంద్ర మోడీ అని తెలియజేసుకుంటున్నా. చాలా తప్పు చేస్తున్నాడు ఆయన. అవినీతి అంటే ఏడుంది అవినీతి? నీది అవినీతి ప్రభుత్వం, నీది లూటీ చేసిన ప్రభుత్వం. అవినీతి చేసి ప్రజలను ముంచుతున్నావు, ధరలు పెంచి చంపేస్తున్నావు ప్రజలను. నీది అవినీతి ప్రభుత్వం. ప్రజల పక్ష ఇక్కడ ప్రతిపక్షాలది రాచరికపు ఆలోచన. ఎవడా నువ్వు రాజు, నువ్వు చేస్తున్నావు రాజరికం. నువ్వు చెప్పేది ఒకటి, చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేదని దొంగ పనులు నీవి. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేటివి దొంగ పనులు. నరేంద్ర మోడీ నువ్వేమో సుఖంగా ఏం చేస్తలేవు. నీ పాలన ప్రతిపక్షాలు రాచరికం ఆలోచన ధోరణా నీది పేదరికం ఆలోచన. షూటు బూటు ఎవడేస్తున్నాడు? షూటు బూటు క్యా షూట్ है क्या बूट है क्या सुंदर है कितने सुंदर कितने प्यारे. ये 72 साल 73 साल में गिर गया. 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు నీట్ గా దూకొని వచ్చి ఇక్కడ మాట్లాడు కాదు. ఎవరి మీద మాట్లాడుతున్నావు? ప్రతిపక్షాల రాచరికపు ఆలోచన నీది. రాంగ్ ఆలోచన నీది. ఈ దేశాన్ని కుళ్ళగొట్టే ఆలోచన నీది. నీకున్నటువంటి నీ ఆలోచనలు ఎవరికి తెలియదు అని చెప్పి మీరు ఆటలు ఆడితే మాత్రం ఖచ్చితంగా ప్రజల మొత్తాన్ని మిమ్మల్ని ఆట ఆడుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు 100 సార్లు తెలంగాణలో కూర్చేసుకొని కూర్చున్నా నీ పార్టీ గెలవదు. నీకు గెలిచే అవకాశం ఏం చేసినావో చెప్పు. ఈ దేశానికి నువ్వు చేసింది ఏందో చెప్పు నరేంద్ర మోడీ. వాట్ ఈజ్ యువర్ సాక్రిఫైస్ అండ్ వాట్ ఈజ్ యువర్ డెవలప్మెంట్ ఇన్ యువర్ ఇండియా? ఇన్ విచ్ సెక్టర్ యూ డెవలప్డ్? Tell us, let us know. Only you developed social media and keep quiet. Only they have to spread news about you. That's it. They are become silent and useless fellows. Total national media. Now you are playing games. Who will believe? No one will believe if you tell like this. ఇక్కడ ఒక చూడండి, ప్రతిపక్ష రాజరిక భారత ధోరణి అంట. అధికార పార్టీపై అనేక కుట్రలు చేస్తున్నాయి. ఎవరు చేస్తున్నాడా? నువ్వు చేస్తున్నావు కుట్ర. You are doing cunning ideas. You are implementing cunning ideas. You are dismantle 9 states with 9 Congress party ruling governments. 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చినోడు కుట్రల గురించి మాట్లాడుతున్నాడు. ఇలా 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని డబ్బులు పెట్టి కొని చీల్చి ఇవాళ నువ్వు మాట్లాడతావా నరేంద్ర మోడీ? నువ్వు చేస్తున్నావు కుట్ర. నువ్వు 100% 100% లోక్సభ ఎన్నికల్లో గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ఓడిపోబోతున్నాడు. ఓటమి పాలు కాక తప్పదు నీకు అని చెప్పి నీకు హెచ్చరిస్తున్నా. 100% యు ఆర్ గోయింగ్ టు లూజ్ గవర్నమెంట్. దెర్ విల్ నో డౌట్ అబౌట్ ఇట్. అందరి మిత్రులకు నేను ఏం చెప్తున్నా అంటే అందరు ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరు షేర్ చేయండి. ఈ వీడియో అందరికి వేలాది మందికి పోయే వేలకు మీరు షేర్ చేయాల్సిందిగా మీతో విజ్ఞప్తి చేస్తున్నా. ఏందా ఇది? అధికార పార్టీ అనేక కుట్రలు. నువ్వు చేస్తున్న కుట్ర ఎవరు చేసి? ఒక్క కుట్ర చెప్పు, ఒక్క కుట్ర. కెన్ యూ రిలీజ్ వన్ ఐడియా? వాట్ ఈస్ దట్ ఇన్సిడెంట్? కెన్ యూ సే వేర్ ఇట్ అక్కర్? విచ్ ఈస్ దట్ ఇన్సిడెంట్ క్రియేటెడ్ బై కాంగ్రెస్ పార్టీ? చెప్పాయా? ఏం చెప్పారు? మిమ్మల్ని జైల్లో పెట్టించినారు, మిమ్మల్ని సిబిఐతో దర్యాప్తు చేపించినారు. ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది. పత్రికలు మాట్లాడిస్తున్నాడు, పార్లమెంటులో రాహుల్ గాంధీని గొంతు నొక్కుతున్నాడు. ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది, దేశము లూట్ అయిపోయిందని చెప్పి రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ లో మాట్లాడితే మీకు చాలా నొప్పి అవుతున్నది. రాహుల్ గాంధీని సస్పెండ్ చేసి కోటర్స్ కాల్ చేపించి ఆనందం పొందుదాం అనుకుంటారా? మీ ఆనందం ఎన్ని రోజులు మిగలదు మిస్టర్ నరేంద్ర మోడీ. మీ ఆనందం ఎన్ని రోజులు మిగలదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏమనుకుంటారు మీరు? ఎవరి ప్రయోజనాల కోసం మీరు మాట్లాడుతారు? ఎవరి ప్రయోజనం? ఆదాన అంబానీ కోసం కాకపోతే ఎవరి కోసం నీ పాలన ఏం చేస్తున్నట్టో ఒకసారి వెనక్కి మళ్ళీ చూసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా. అధికార పార్టీ పైన కుట్రలు చేస్తున్నాయంట, దేశాభివృద్ధిని తక్కువ చేసి చూపుతున్నాయంట. ఏంది నువ్వు చేసిన అభివృద్ధి? నువ్వు చెప్పు. యూ టెల్ us what is your development in India? Where development is nothing but డెవలప్మెంట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి తెలుగు రాష్ట్రాల ప్రజలు. డెవలప్మెంట్ అంటే రోడ్లు కాదు, టోల్ గేట్లు వసూలు చేసి వాహనాల ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి రోడ్లు కాదు ఈ అభివృద్ధి అని చెప్తా ఉన్నామో. రోడ్లు కాదు, ప్రజల యొక్క జీవన విధానం మారాలి, ప్రజల యొక్క బతుకులు మారాలి, ప్రజల యొక్క ఆర్థిక స్తోమత మారాలి, దోపిడీగాళ్ళు తగ్గాలి, మోసగాళ్ళు తగ్గాలి. నీ పరిపాలన కాలంలో దోపిడీగాళ్ళు మోసగాళ్ళు రాజ్యం ఏలుతున్నాడు. మోసగాళ్ళ దోపిడీగాళ్ళ యొక్క పంచర చేరి నువ్వు ఆటలు ఆడుకుంటున్నావు నరేంద్ర మోడీ. ఈ దేశాన్ని నాశనం చేస్తున్నావు అని చెప్పి
ఘంటాపదంగా ఏవిఎం మీడియం తెలియజేస్తుంది మీకు అంతా. చూడండి మిత్రులారా, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కుట్రలను తిప్పి కొట్టకపోతే మాత్రం ఈ దేశం లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. ముమ్మాటికి అధికార పార్టీపై అనేక కుట్రలు చేస్తాయంటే దేశాభివృద్ధి తక్కువ చేసి చూపుతాయి. నువ్వు ఎక్కువ చేసి చూపి అని అడుగుతున్నా. నీకు దమ్ము ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ కరేజ్, if you have confidence on you, try to tell us what you did. Instead of Vande Bharat, what is this? So many trains. The previous government is so many different East Coast Express, Dakshinadri, Venkatadri, like different names they were introduced to the trains, but there were at the time no at least once in the year any Prime Minister of India did not inaugurated like you. Always you goes and invest. Inauguration started. What it shows? पेपर में आना, टीवी में देखना, तालियां मारना, विजिल बनाना, खाना चले जाना, ये है तरीका आपका चल रहा. मैं रोड दा रहा हूं, मैं पायखाना बना रहा हूं, मैं खाना खिला रहा हूं, ये क्या है? आप जनता के लिए रोटी, खाना, कपड़ा और कुछ मिलाने के लिए, कुछ दिलाने के लिए कोशिश कुछ कर रहे क्या आप? क्या करे? विच ऑर्गेनाइजेशन यू डेवलप्ड इन इंडिया? नथिंग. जस्ट बाता खाना, मन की बात, परीक्षा पे चर्चा, चाय वाला हूं, मैं ऐसा कर रहा हूं, मैं ये कर रहा हूं, मैं हिंदू हूं, मैं बजाता हूं, मैं जीतता हूं, ये चल रहा. ये क्या है? దేశాభివృద్ధిని తక్కువ చేసి చూపుతున్నారంటే బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రధానమంత్రి ఆవిర్భావ దినం నేను ఏమంటానంటే, మీరు మీ అభివృద్ధి గురించి మాట్లాడదు కానీ వేరే మాట్లాడితే మేము ఒప్పుకోం సార్. ఈ పద్ధతి కాదు మీది. ఐక్య దిశగా ఏకతాటిపై 19 రాజకీయ పార్టీలు పార్లమెంట్ నుంచి ఇక్కడ విజయ్ చౌస్ వరకు తిరంగా మార్చ్ కాంగ్రెస్ నేతలతో కలిసి నడిచినటువంటి ఇక్కడ టీఎంసీ బీఆర్ఎస్పీ ఆప్ ఎంపీలు మోదీ మాటల్లో మాత్రమే ప్రజాస్వామ్యం ఆదాయం నుంచి దృష్టి మళ్లించేందుకే పార్లమెంట్ స్తంభన అని చెప్పి పార్లమెంట్ ప్రభుత్వమే సభలను అడ్డుకోవడమా? 50 లక్షల కోట్ల బడ్జెట్ చర్చ లేకుండా 12 నిమిషాల్లో ఆమోదం. రాహుల్కు భయపడుతున్నారు విపక్షాలు. రాహుల్ అంటే గజ్జ వణుకుతున్నాడు. రాహుల్ కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళు సర్టిఫికేట్లు కొన్నటువంటి ప్రధానమంత్రి. ఈయనకేం తెలుసా? సర్టిఫికేట్ ఖరీదు కియేలో బతా చెప్పండి. మరి మీ చదువు గురించి మేము తెలుసుకోవద్దా? ये देश का जनता मानना चाहता आपके पढ़ाई क्या है, कौन सा यूनिवर्सिटी में पढ़ा, कितने कक्षा में पढ़ा, आपका क्लासमेट कौन है, क्या हो रहा, ये पूरा वो बताना चाहिए.